హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ సింపుల్గా చింతకాయ పప్పుచారుతో, మరి అన్నీ మనం స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. చింతకాయల టైంలో కొంచెం పలసగా చింతకాయ పప్పుచారు పెడదామని. గుమాయింపు కింద ఉందా, చల్లగా ఉంటుందని పొద్దున్న బెండకాయ ఎప్పుడు పెట్టేసి మా మనవడికి పంపేసాను. మళ్ళీ 3 వచ్చేస్తాడు. పప్పుచారు పెడతానమ్మా అన్నాను. అమ్మా, చింతకాయ పప్పుచారు ఎలా పెట్టాలో చూపిస్తాను రండి. ఇగో పొద్దున బెండకాయ ఎప్పుడు పెట్టేశాను, మళ్ళీ మేము కొంచెం ఉంచుకున్నాం. అమ్మా అది మాట, రండి చూపిస్తా. ఇదిగోనమ్మా, పప్పుచారు అంటే ఏమీ కాదు. ఒక వంకాయ ఉంది ఇంట్లో అమ్మా, ఓ ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అమ్మా కొత్తిమీర, కరివేపాకు. అప్పుడు స్టోరేజ్ చేశాను చూడమ్మా ఫ్రిడ్జ్లో, టమాటాలు మన దొడ్లో కాసినాయి అన్నాను, ఆ ముక్కలు మాట ఇవి. ఓకేనమ్మా, ఇగో అలా తీసుకుని అలా పెట్టుకుంటే చక్కగా ఉంటాయి. చలికొంపు కూడా రాదు. ఇదిగో చింతకాయ గుజ్జు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా. చింతకాయ సమానంగా వేసుకోవాలి, పులుపు వచ్చేస్తుంది. కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. చింతపండు వేరు, చింతకాయ వేరు. చింతకాయ దాంట్లో బెల్లపరా వేయరు, పప్పుచారులు అనుకో బెల్లపరా వేస్తారు. అమ్మా ఇదిగో పసుపు, కారం కూడా ఎగిరో మామూలుగా పెట్టేసింది మా పాప. చింతకాయ పప్పుచారులో పచ్చగా ఉండాలి. పసుపు పప్పు ఉడకబెట్టేసుకున్నాను. పప్పు ఎంతో కాదు, ఇదిగో ఈడొక్కుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకుని మెదిపేసుకుని గింజలో పోసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ చూపించాకే విపరీతమైన ఎండ్రా ఆవిరి వచ్చేస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, నేను ఇబ్బంది పడకూడదు. మీకు చక్కగా అర్థమయ్యేలాగా అన్నీ మీకు తెలుసున్నాయి. ఇదిగో పోపులు తెలుసు కదమ్మా, జీలకర్ర, ఆవాలు, మెంతి గింజ, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి గిల్లలేదమ్మా, కదా టప్పని పేలుతాయి, గిల్లుకోండి అమ్మ. కాయలు చిన్నగా ఉండి కాయలు పళ్ళం వేసింది మా పాప. ఇవన్నీ మా పాపే చదురుద్దమ్మా. చదిరేసి నువ్వు ఇలా రమ్మ అంటది. అది మన ఒక్కడి వల్ల అవ్వదు, అందరూ చేయొస్తేనే ఈ పని. అది మనకి ఇంట్లో వాళ్ళు కూడా సహకరిస్తేనే అమ్మా. కొద్దో గొప్ప వాళ్ళ చేతి మీద వాళ్ళ చేయి కూడా సహకరిస్తే. ఇదిగో ముందు పోపు మాట ఇది. కరివేపాకు వేసేస్తున్నాను. ఓకేనా? ఇగో చూసారు కదమ్మా, ఏముండదు, సింపుల్గా ఏడింట్లో వంకాయ ఉందని వేసాను. ఏమీ లేకపోతే పప్పుచారు పెట్టుకోవచ్చు, చక్కగా ఉంటుంది. రేగింది కదా, గమని ఎక్కువైంది పోపు. ఈ కరెంట్ కుక్కర్లు అప్పట్లో వాడేవాళ్ళు, కుక్కర్లు అమ్మేసాం. గిన్నెలు ఉంచుకున్నాను, చక్కగా బాగుంటాయి. ఇది క్వాలిటీ మంచిది, ఎందుకంటే కరెంట్ కుక్కర్ గిన్నెలు కదా, ఈ పాడు చేసుకోకూడదు. పాలు అవి కాసుకుంటాక ఇలా పెట్టుకుంటాక బాగుంటుంది. రేకు మంచిది ఇది. ఓకేనమ్మా, ఇది కూడా కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలండి, పచ్చగా ఉండాలి. చింతకాయ పప్పుచారు అంటే లచ్చించారు షేడ్లో రావాలి. కారం వేయకూడదు. అదిగో చింతగుజ్జులో కూడా ఉప్పు ఉంటుంది, అందుకని అదిగో అలా మగ్గుతూ ఉంటే చక్కగా ఒక మగ్గాక అప్పుడు వేసుకున్నాం టమాటాలు. ఇదిగోనమ్మా మన ఆర్గానిక్ టమాటా ముక్కలు. ఇదిగో చాలా బాగున్నాయి అసలు. 2-3 డౌట్ వచ్చి అడిగారు, ఏ అమ్మ పాడవుతాయా అని. పాడవు అమ్మ, మనకు డ్రీప్లో ఉన్నంతసేపు పాడవు. అది కరెంట్లో కూడా పోతలేదు కదా, సరిపోద్ది. ఇదిగో సాంబార్ అనుకో సాంబార్ పొడి వేసుకుంటా. ఇది అలా కాదు, పప్పుచారే, చింతకాయ పప్పుచారు. ఇదిగో కొత్తిమీర. సాంబార్ అయితే ఇంకా బోల్డ్ మెటీరియల్ ఎక్కాలి ఇందులోకి. అంతే, పలసగా కాసుకోవాలి ఇది చక్కగా. ఇందులో ఇంగు కూడా అక్కర్లేదు అమ్మా. ఇప్పుడు ఇదిగో గ్లాసులు నీళ్ళు పోస్తున్నా. చింతగుజ్జు ఇక్కడే ఉంది, పప్పు ఇక్కడే ఉంది. ఇది ఈ ముక్కలు ఉడకడానికి. ఓకేనమ్మా, ఇదిగో ముక్కలు ఉడికాక అప్పుడు మీకు చూపిస్తా. పోపు అయిపోయింది కాబట్టి అంతే అమ్మా. ఇదిగో
చింతకాయ పప్పుచారు. ఇదిగో గుజ్జు ఇలా ఉడకబెట్టుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చక్కగా పప్పు మెదుపుకోండి. పప్పుసారికి కొందరు బద్దల కింద తింటారు, బద్దల కింద తినకూడదు. పప్పుసారు మెత్తగా మెదుపుకోవాలి చక్కగా. వేసవకాలం కాబట్టి పలసగా పోసుకోవాలి. ఇదిగో సింపుల్. ఇవన్నీ కథ చక్క పెట్టుకుని చేసుకోవాలి. చూడమ్మ లుక్ చూడండి. కొబ్బరి కూరలు కానీ సాంబార్ పొళ్ళు కానీ ఏమి ఇంకా నీళ్ళు పడతాయి పోతాను. ఇదిగో చక్కగా ఒక ముక్కను నంచుకుని పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. చింతకాయ పప్పుచారులు పులుపు ఎక్కువ వేసుకోకూడదురా, సమానంగా ఉండాలి. ఇక్కడ నీళ్ళు పట్టుకొస్తాను. చింతకాయ పప్పుచారులు ఉప్పు ఎక్కువ పడుద్దమ్మా. చింతకాయ పులుపు కదా, అది అలా ఉడకబెట్టుకుని ఒక 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకుని అలా పెట్టుకుంటే వానాకాలం వెళ్ళిపోద్ది మనకి. ఈ కనీసం కర్రీ సెంటర్లో తెచ్చేస్తారు. సెలవులు కదా పిల్లలకి, కర్రీ సెంటర్లో తెచ్చుకోకుండా అమ్మ. పొద్దున్న సాయంత్రం పొద్దున్నాను. ఇదిగో ఇంకేం కావాలి? తలకో ముద్ద తింటే పిల్లలు సాయంత్రానికి కూడా వాళ్ళకు ఆమ్లెట్ వేయొచ్చు, 4 గుడాలు వేపుకోవచ్చు అమ్మా. అంతే చక్కగా ఓ పొంగు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. పర్లేదు, కొత్తిమీర ఈ సంవత్సరం బాగా దొరుకుతుందిరా, బాగానే ఉంది. నేరుడు ఎండలు లేదు కానీ ఇదిగో సిరిడీలు గట్ట వెళ్ళేవాళ్ళు. మరి సంవత్సరం మా మానవుడు 10థ్లోకి వచ్చాడమ్మా. సెలవులు లేవు, 10వ తారీఖు దాకా సెలవులు లేవు. మరి ఆ బాబా గారు పిలిస్తే వెళ్ళిపోతాం, లేదనుకుంటే ఆగస్టులో సెలవులు ఇస్తారు కదా, అప్పుడు ఏదన్నా మార్చాలి టైం. మరి ఆయన పిలవాలి, ఆయన చెప్తాం. గట్టిగా పొంగొస్తుంది అంతే. పొంగొత్తి దింపుకోండి. ముందు వేసేసాను కదా పోపు అమ్మ. మరి అది చక్కగా ఇలా తాలింపు పెట్టుకోండి. వడియాలు ఆల్రెడీ ఎప్పుడు ఉంటాయి మన ఇంట్లో అమ్మా. ఏ పేసి ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. ఇగో వడియాలు, కొత్త ఆవకాయ, కొత్త మాగాయ, కొత్త టమాటా ఏది కావాలుతుందో పచ్చడి ముద్దలో. వేడి అంటాం. ఆ వేడైన వేసవకాలంలోనే తినాలనిపిస్తుంది కొత్త పచ్చళ్ళు. ఎంత బాగుంటుంది కదా. కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకో చక్కగాను, కారం చంపుద్ది, వేడి ఉండదు. ఆల్రెడీ బెండకాయ ఎప్పుడు ఉంది కదా అమ్మా. బెండకాయ ఎప్పుడు ఉంది అయిపోయిందమ్మా. ఇదిగో చింతకాయ పప్పుచారు. అంత సోడ పప్పు వేసుకుంటే 20 మంది తినొచ్చు, పొద్దున్న సాయంత్రానికి కూడాను. కర్రీ సెంటర్లో కూడా తెచ్చుకోకుండా వేసవకాలం అసలు బాగు. చక్కగా తోపుకు చేసుకుని అందంగా వండుకోండి. సరే మరి అమ్మా. మరి అందంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ ఎంతమంది అయ్యారమ్మా? 550 మంది అయ్యారంట. మరి త్వరలో మనం ఎదరికి వెళ్తూ ఉండాలి. నా అన్నీ చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అమ్మా. నా వంటలు నచ్చితే ఇలా చూసుకుని చేసుకుని చక్కగా బాగున్నదని చెప్పి కామెంట్ రూపంలో తెలపండి. మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. మీ సాయమ్మ. బాయ్ బాయ్.